సామెతలు 24-25 దేవుడు వాక్యం సెలవిస్తుంది. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. హల్లెలూయా. న్యాయముగా తీర్పు తీర్చాలి. న్యాయముగా తీర్పు తీర్చడానికి మేలే జరిగింది. న్యాయంగా నడుచుకునే వారికి మేలు జరుగుతుంటాయి. కాబట్టి యేసు ప్రభు వారు ఏ అన్యాయం చేయలేదు, ఏ పాపము చేయలేదు. కానీ వారు యేసు ప్రభు వారి మీద అన్యాయపు తీర్పు చెప్పారు, అన్యాయపు సాక్ష్యాలు పలికారు. యేసు ప్రభు వారిలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. అలాంటి దేవుణ్ణి ప్రజలు ఏం చేశారో తెలుసా? ప్రజలు అసూయ చేత యేసు ప్రభు వారిని సిలువేయండి కేకలు వేశారు. ఎందుకంటే ఆయన రాజు అని ప్రకటించుకున్నాడు, దేవుడని నిరూపించాడు. ఈ యోధా ప్రజలు ఏమన్నారంటే అసూయ చేత ఇతన్ని సిలువేయండి కేకలు వేశారు. అసూయ. ప్రియదేవుని బిడ్డ, అసూయ ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుకొని అనేక చోట్ల రోగులను స్వస్థపరుస్తూ మేలు జరిగిస్తూ నేనే రాజుని, నేనే దేవుడని ఆయన సాక్ష్యమిస్తుంటే, మనకు రాజు ఒకడు ఉండగా, మనకు ఏ రోజు రాజు ఉండగా మనకు రాజు ఎవరని వీరి వెర్రి కోపము, రాజు ఉండగా మనకు వేరేగా రాజు ఎవరని దేవుని మీద వెర్రి కోపంతో ఉన్నారు. ఎప్పుడు రాజును పట్టించాలా, ఎప్పుడు అన్యాయపు తీర్పు పొందాలని ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే తీర్పుకు తీసుకొని వచ్చారు. పిలాతు అంటున్నాడు, పిలాతు ఏమంటున్నాడంటే, నీవు నాతో ఏమి చెప్పవా, నాతో చెప్పు, నేను నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉందన్నాడు. విడుదల చేయడానికి నాకు అధికారం ఉందన్నాడు. అయితే యేసు ప్రభు వారిని చూసినప్పుడు పిలాతుకి యేసు ప్రభు వారిలో ఒక్క పాపము కూడా కనపడలేదు. యేసు ప్రభు వారు అన్యాయము చేసినది పిలాతుకి కనపడలేదు. ఆయన అంటున్నాడు, ఈయన నీతిమంతుడు, న్యాయవంతుడు, ఇతరులో ఏ పాపము లేదు అని పిలాతు నిరూపించాడు. ప్రియదేవుని బిడ్డ, న్యాయముగా తీర్పు చెప్పాడు. అయినా కానీ ప్రజలు ఏ రోజు మాకు రాజు ఉండగా, మాకు రాజు ఎవరు, ఏ రోజు మాకు రాజు అని కేకలు వేశారు. ప్రియబిడ్డ, యేసు రాజు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన ప్రజల పాపము నుంచి విడిపించడం కొరకు, నశించిపోయేదాన్ని వెతికి రక్షించడం కొరకు మనిషి కుమారుడిగా శరీరదానికి లోకానికి వచ్చి పరిశుద్ధుడని ప్రతి గానములతో నిత్యము కోట్ల కొలది దేవతలు స్తుతించబడుతున్నాడు. ఆయన తన సింహాసనం విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ప్రతి ఒక్క పాపము నుంచి విడిపించి నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడని యేసయ్య. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైనదైనా అట్టి వారి మీదకి వస్తుంది. న్యాయముగా తీర్పు తీర్చువానికి దేవునికి అప్పచెప్పుకున్నాడు, తండ్రికి అప్పచెప్పుకున్నాడు. తండ్రి, నా గిన్నె నిండి పొర్లుచున్నది, అయ్యా నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నానని ఆయన ఈ భూమి మీద 33 సంవత్సరాలు స్వార్థను ప్రకటించాడు. 33 సంవత్సరాలు అనేక చోట్ల నడిచి మేలు జరిగించాడు. ఆయన మేలు జరిగించాడు, కానీ కీడు మడికి చేయలేదు. కాబట్టి మేలు చేయవారికి మేలే జరిగింది, కీడు చేయవారికి కీడే జరిగింది. కాబట్టి ఆయన న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పచెప్పుకున్నప్పుడు ఆయనకి తీర్పు ఎలాగ, ఇతనిలో ఏ పాపము లేదని ఒక పిలాతు అధికారి, ఒక గవర్నర్ ఒప్పుకున్నారు. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి మనం ఏం చేయాలంటే న్యాయంగాను, నీతిగాను, యథార్థముగాను మనం భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలి ప్రియబిడ్డ. దేవుడు యేసు ప్రభు వారు దేవుడైన కూడా తండ్రికి భయభక్తులు కలిగి, తండ్రికి భయభక్తులు లోబడి జీవించాడు. ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు. కన్నీళ్లతో, రోదనతో, వేదనతో ప్రార్థించాడు ప్రియబిడ్డ. తండ్రికి ఇష్టంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? తండ్రికి ఇష్టంగా ఉండాలి. తండ్రికి ఇష్టంగా ఉండాలి. యేసుక్రీస్తు సారూప్యంలో మనం మారాలి. క్రీస్తు యేసు నామములో బాప్తిస్మం పొందిన మనందరం కూడా క్రీస్తును మనం ధరించుకోవాలి ప్రియబిడ్డ. క్రీస్తు అనగా అభిషిక్తుడు. అభిషేకం మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉండాలి. ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. అంటే నీవు తప్పగా ఆయన పాటించిన మనం తూచా తప్పగా మనం పాటించాలి. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక ఆకాశమండలము కంటే ఎత్తైన వాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. పవిత్రుడు, నిష్కల్మషుడు. నిష్కల్మషుడు అంటే ఇక ఎలాంటి హృదయంలో ఎలాంటి మచ్చ డాగు లేనివాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన సారూప్యంలో దినదినం మనం మారాలి ప్రియబిడ్డ. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. సజీవుడైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన సారూప్యంలో మనం మారాలి. మనసు మారాలి, మార్పు చెందాలి ప్రియబిడ్డ. ఆయన శరీరధారి ఉన్న దినములో ఆయన కన్నీటితోనూ, రోదంతోనూ కూడా ప్రార్థన చేసి తండ్రికి ఇష్టంగా ఉన్నాడు. చదువు 5:7 ఏప్రిల్ త్వరగా తీసుకున్నాడు. ఆయన మంచి గురు లక్షణాలు అవలంబించాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలో, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన ఆయన కుమారుడైన కూడా తాను పొందిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడండి? పొందిన శ్రమల ద్వారా ఏమొచ్చింది ఆయనకి? పొందిన శ్రమ ద్వారా ఆయనకి ఏమొచ్చింది? 5:8 కూడా ఆయన తండ్రికి ఎలా ఉన్నాడండి? విధేయత కలిగి ఉన్నాడు, లోబడి ఉన్నాడు, తండ్రికి ఇష్టంగా ఉన్నాడు. కన్నీళ్లతోనూ, రోదనతోనూ, వేదనతోనూ, పశ్చాత్తాపం కలిగి ప్రార్థన విజ్ఞాపనతోనూ అనుదినము దేవునికి పవిత్ర పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మనకి సరిపోయిన ప్రధాన యాజకుడు ఆయన. మనందరికీ సరిపోయిన ప్రధాన యాజకుడు. ఈ లోకంలో అనేక మంది యాజకులు ఉన్నారు. వారు ఈ లోకంలో కొన్ని దినములే జీవిస్తారు కాబట్టి ఈయన మనకి నిరంతరము యాజకుడే. ఆయన మనకి నిరంతరం యాజకుడు కాబట్టి ఆయన సారూప్యంలో మనం మారాలి ప్రియబిడ్డ. ఆయన తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. నెక్స్ట్ భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన శ్రమల నుంచి తప్పించబడ్డాడు. మనం కూడా ఏం చేయాలండి? భయభక్తులు నిలపాలి. ఎన్ని వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా ఏమైంది? నువ్వు ఎవరికి అప్పచెప్పాలి? తండ్రికి ప్రార్థన విజ్ఞాపన ద్వారా అప్పచెప్పు. భయపడాల్సిన పని లేదు. దేవుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. ప్రార్థన విజ్ఞాపన ద్వారా, ఉపవాసం ద్వారా, కన్నీళ్ళ ద్వారా, రోదనతో దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు తెలియపరచు. అప్పుడు సమస్త జ్ఞానం మించి నీకు తెలియపరుస్తాడు దేవుడు. ఆయనకి ఇష్టంగా మనం ఉన్నప్పుడు, మన విధేయత కలిగి ఉన్నప్పుడు శ్రమల నుంచి విడిపిస్తాడు ప్రియబిడ్డ. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనను అస్వస్థపరుస్తాడు దేవుడు ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? న్యాయంగా నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఆయనకి విధేయత కలిగి నడుచుకోవాలి. విధేయత కలిగి ఉంటే ఎంత సంతోషమో తెలుసా? ఒక తండ్రికి ఒక కుమారుడు విధేయత కలిగి ఉంటే ఆ తండ్రి ఎలా సంతోషిస్తాడో నీ పట్ల కూడా ఆయన సంతోషించాలని దేవుడు ఎదురు చూస్తున్న ప్రియబిడ్డ. మనం క్రీస్తు యేసులో బాప్తిసం పొందాం కాబట్టి మనం కూడా ఆయన సారూప్యంలో దినదినం మారాలి. దినదినం మనం సరిపోవాలి. పౌలు గారు అంటాడు, అయ్యా నేను దినదినము చనిపోతున్నానయ్యా. శరీరాన్ని చంపివేసి నేను దినదినము చనిపోతున్నాను. మన దినదినం ఎలా చనిపోవడం అది ప్రాణం పోగొట్టుకుని కాదండి. దినదినం మనం చనిపోవాలి. శరీర కొరకలు చంపివేసుకోవాలి. ఆత్మానుసారంగా మనం అభివృద్ధి పొందాలి. ఆత్మలో ఆనందించాలి. ఆత్మలో మనం అభివృద్ధి పొందాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి నీవు దీవెనలు పొందాలంటే నువ్వేం చేయాలి? క్షేమకరమైన నువ్వు
నీకు క్షేమకరమైన మనం చేయాలి. నీవు మేలు పొందుకోవాలంటే న్యాయంగా నడుచుకోవాలి ప్రియబిడ్డ. న్యాయం అంటే ఏంటి? వాక్యానుసారంగా నడుచుకోవడమే న్యాయము. వాక్యానుసారంగా మనం ప్రవర్తించడమే దీవెన కలుగుతుంది ప్రియబిడ్డ. నీకు నాకు దీవెనలు ఎలాగొస్తాయి? దీవెనలు ఎలాగొస్తాయంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి నేను విధేయత కలిగి ఉన్నప్పుడు నీవు దీవించబడతావు. నీ యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీవు స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చింది ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు క్షేమకరమైన దీవెన కలుగుతుంది. ఆయుష్ ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. చదువుకుందాం. సామెతలు 22:9. దీవెన పొందుతాడు. దీవెన అంటే ఆయుష్, ఆరోగ్యము, క్షేమము, కుటుంబం అభివృద్ధి అన్నీ కూడా దీవెన కిందకు వస్తాయి ప్రియబిడ్డ. మనం ఏం చేయాలి? మన కలిగిన ఆహారంలో కొంత దరిద్రులకు ఇవ్వాలి. అప్పుడు నీవు దీవెన పొందుతావు. అంతేగాని దీవెన మనం ఎలాగొచ్చింది? దీవెనలో ఊరక రావు, ఆశీర్వాదాలు ఊరక రావు. మనం ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి. దయదృష్టి గలవాడు తన ఆహారము కొంత దరిద్రకించినప్పుడు అటువాడు దేవుని పొందుతారు. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాం. సామెతలు 28:20. సామెతలు 28:20. దీవెనలో మెండుగా కలుగును. చలో, నమ్మకంగా మనం ఉండాలి. దేవుని యందు, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చుట్లో నమ్మకంగా ఉండాలి. సంపాదించుకోవడంలో నమ్మకంగా ఉండాలి ప్రియబిడ్డ. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. హల్లెలూయా. నువ్వు దీవించబడాలంటే ఉండాలి? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. మనం ఇవి ఉన్నప్పుడు మనం దేవుడు ఆల్టర్నేట్గా మన మీద దీవెనలు వచ్చేస్తాయి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యం చదువుకుందాం. కీర్తన 112:3. కీర్తన 112 చదవాలి. యథార్థంగా మనం భక్తి చేయాలి. యథార్థముగా ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు యథార్థము వంశపు వారు దీవించబడతారు. యథార్థంగా మనం ఉండాలి. యథార్థంగా మించింది ఏది లేదు దేవుని సన్నిధిలో. కాబట్టి మనము యథార్థవంతులుగా ఉన్నప్పుడు మనం దీవించబడతాము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము ఆశీర్వదించబడతాము. ఆయన యందు నమ్మకంగా మనం ఉన్నప్పుడు దీవెనలు పొందుకుంటాము. ఆయన యందు భయభక్తులు కలిగి న్యాయంగా నీతిగా మనం నడుచుకున్నప్పుడు మనము దీవించబడతాము ప్రియబిడ్డ. హల్లెలూయా. నువ్వు దీవెనలు పొందుకోవాలంటే, నీవు దేవుని దీవెనలు పొందుకోవాలని నేను ఏం చేయాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి అన్నింటిలో. నువ్వు దీవెన పొందుకోవాలంటే, నువ్వు ఆశీర్వించబడాలంటే నీవు ఎలా కూడా న్యాయంగా నడుచుకోవాలి. ఆయన సారూపులో దినదినమున మారాలి. ఆయన విధేయత చూపించినట్టు తండ్రికి మనం కూడా తండ్రి ఎదుగా విధేయత చూపించాలి. ఆయన ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు కాబట్టి, తండ్రికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన అత్యున్నత సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ప్రియబిడ్డ, నీవు దీవించబడాలంటే, ఒక మంచి స్థితి రావాలంటే, నీకు ఆరోగ్యం కలగాలంటే, నువ్వు ఆరోగ్యం పొందుకోవాలంటే నువ్వు చేయాలి? నమ్మకంగా ఉండాలి. నేను కూడా నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కుమ్మరించబడును గాక. నమ్మకమైన వారు యథార్థవంతులు దీవెనలు పొందుకొనును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు అన్నింటిలో నమ్మకంగా ఉన్నాడు. తండ్రి చెప్పిన ప్రతి పని కూడా నెరవేర్చి ఆయన నీతిమంతుడు, పాపము లేని పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఒక బిరుదు వచ్చింది ఆయనకి. ప్రియబిడ్డ, నీకు నాకు బిరుదు రావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. అన్నింటిలో నమ్మకంగా ఉండాలి. అని ప్రార్థనలో, విజ్ఞాపనలో, ఇచ్చుటలో, సంపాదించుకుంటులో, భక్తి జీవితంలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అప్పుడు మెండైన దేవుడు మనపై దేవుడు కుమ్మరించుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28. ద్వితీయోపదేశకాండము 28. చదువు. నీవు నీకంటే నిన్ను హెచ్చింపజేస్తాడు. ఆయన నీవు దేవుడైన మాట విని ఎడలా నీకు నీ మీదకి వచ్చి నీకు దీవెనలన్నీ ప్రాప్తించును. నీవు గర్భఫలము దీవించబడింది,
నీ భూఫలము దీవించబడింది, నీ పశువుల మందులు, దుక్కిటెద్దులు, గొర్రెల మేకల మందులు దీవించబడతాయి. ఆయన మాట మీద వింటే. ఆయన మాట వినకపోతే మనకి ఎన్ని వస్తాయో చూద్దాం. 15వ వచనం చదువు ధ్యానిస్తాం. 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు శపించబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడతావు. చూడండి, నువ్వు చేయబోతున్న కార్యాలన్నీ కూడా అంట అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. చూడండి, మరి నీకు యెహోవా నీకు మూల వ్యాధి చేతను, పుట్టి వ్యాధి చేతను, కుచ్చు చేతను, గజ్జి చేతను నేను బాధిస్తానంటాడు. మన తలపైనంట, మన తలపై ఆకాశం అంటే ఎత్తులుగా ఉంటుందంట, కింద పైన నేల ఇనుముగా ఉంటుందంట. అప్పుడంట దేవుని మాట వినకపోతే అప్పుడు కనులేత ఎన్ని అప్పడతాయి కదా, అప్పుడు ఎర్రెత్తిపోయిందంట. ఎర్రెత్తిపోయి నీ కన్నులేతను జరుగుదాన్ని నీ చూసుగా వలన నీకు వెర్రెత్తును. యెహోవా నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడు పనులు పుట్టించి నిన్ను బాధిస్తాడంట దేవుడు. చూడండి, అప్పుడు నీవు నాశనము చేయబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొను. ఏలయనగా నీ దేవుడనే యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యాధి, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయని తెలుసా? ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? నేను దేవుని నమ్ముకున్న వారి కుటుంబాల్లో ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి? ఈ జ్వరాలు ఎందుకు వస్తున్నాయి? ఈ తాపకరమైన జ్వరాలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు దేవుని మాట వినలేదు కాబట్టి. నువ్వు దేవుని మాట వినలేదు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోలేదు కాబట్టి, నువ్వు దేవుని యందు భయభక్తులు నిలుపలేదు కాబట్టి, నువ్వు దేవుని స్వారూపమును మారలేదు కాబట్టి. వినని ఎడల అంటాడు దేవుడు. వినినప్పుడే ఉంది అన్ని దీవెనల వర్షం కుమరించాడు. నేను దీవిస్తానన్నాడు. ఇక్కడే ఉన్నాడు. నేను నిన్ను ఇన్ని చేసినా కానీ నీవు నా మాట లేదు. చివరికి నీకు సర్వసమ్మతి కలిగినా కానీ నన్ను నువ్వు నిర్లక్ష్యం చేశావు. నా దీవెనలు నువ్వు పోగొట్టుకున్నావు. చదువుదాం వాక్యం. ద్వితీయోపదేశకాండం 28:47 చదువున్నాం. నలుగురు ఉన్నారు చదివిన చక్కాలు. ఎలా ఉండాలి? దాసుడుగా ఉండాలి. దాసుడు అనగా లోపడటం. దాసుడు అనగా దేవుని చెప్పింది చేయటమే దాసుడు, దాసురాలు. ప్రియబిడ్డ, నీకు సర్వ సమృద్ధిని ఇచ్చాడు. నీకు సర్వ సమృద్ధిని ఇచ్చినప్పుడు, నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి? దేవునికి లోబడాలి. నువ్వు దాసురాలుగా ఉండాలి, నువ్వు దాసుడుగా ఉండాలి ప్రియబిడ్డ. అందుకనే నీవు శ్రమలు రాకముందే, నువ్వు బాధ రాకముందే నువ్వేం చేయాలి తెలుసా? నీవు నీ ఆహారంలో కొంత ఏం చేయాలి? మనం దరిద్రులకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు నీకు అప్పుడు స్వస్థత నీకు ఏమొచ్చిందండి? స్వస్థత శీఘ్రముగా వచ్చింది. స్వస్థత ఎందుకు రావట్లేదు? 25 సంవత్సరాల నుంచి నాకు ఈ వ్యాధి ఉందే, ఈ 10 సంవత్సరాల నుంచి వ్యాధి ఉందే. నువ్వు స్వస్థత పొందకపోవడం కారణం ఏం తెలుసా? కారణాలు ఉన్నాయి. నువ్వు దేవుని మాట వింటల్లా, దేవుని మాటకు చెవి నువ్వు ఇవ్వట్లేదు, దేవుని మాటకు మనసు లోపడతలేదు ప్రియబిడ్డ. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం నిన్ను కాపాడుతున్నాడంటే ఆయన వాత్సల్యత. నీవు ఎప్పుడైతే దేవునికి లోపడతావో, దేవునికి విధేయత కలిగి ఉంటావు, ఎప్పుడైతే నువ్వు దేవునికి భయభక్తులు కలిగి ఉంటావు, నీకు స్వస్థత శీఘ్రముగా వచ్చింది ప్రియబిడ్డ. స్వస్థత నువ్వు శీఘ్రముగా పొందుకుంటావు. చదువుదాం. యెషయా 58వ అధ్యాయము. యెషయా 58వ అధ్యాయము. చదువు 7వ వచనం. రక్త సంబంధి కూడా ముఖం తప్పించుకోకూడదంట. రక్త సంబంధి కూడా ముఖం తప్పించకూడదంట. వస్త్రహీన కనపడప్పుడు వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇవ్వాలి. బీదలకు మనం ఆహారం పెట్టాలి. దరిద్రునికి మనం సహాయం చేసినప్పుడు అప్పుడు ఏమంటారు తెలుసా? నీకు స్వస్థత శీఘ్రంగా వచ్చింది. బీదవాడు కనపడ్డప్పుడు మనం కన్నులు మూసుకుంటే ఇంకా మనం శాపం అయిపోతూ ఉంటా. సామెతలో ఉంటుంది. బీదవాడు నీకు కనపడ్డప్పుడు మనం కన్నులు మూసుకోకూడదంట, ముఖం తిప్పుకోకూడదంట. బీదవాడికి నువ్వు సాయం చేస్తే సృష్టికర్తకి నువ్వు అప్పించువాడు, అప్పించుదానివి.
మన కనులు మన ముఖం తప్పించుకోకూడదు. మనం ఎట్లయినా మనం దారి పోతున్న ఎవరన్నా పేదవాళ్ళు దరిద్రులు మనకు కనబడినప్పుడు అయ్యా అన్నప్పుడు మనం మన దగ్గర ఉంటే ఇది ఇవ్వాలి. అంతేగాని మనం ముఖం తప్పించుకొని పోకూడదు. ఎందుకని వాడు మొర పెట్టినప్పుడు మొర ఆలకిస్తాడంట దేవుడు. వాడు మొర పెడితేనంట మొర ఆలకిస్తాడంట. ద్వితీయోపదేశకాండం 15 అధ్యాయం ఉంటుంది, చదువుదాం. తెలియాలి, వాక్యం చదువు తెలియాలి. ద్వితీయోపదేశకాండము 10 క్రీస్తు సారూప్యంలో మారాలని ఇవన్నీ లిఖించాడు. ఎవరినో కించపరచడానికి కాదు, ఎవరినో మనసు నొప్పించడానికి మాటలు కాదండి. దేవుని దాసుల ద్వారా వెల్లడిపరుస్తుంటాడు ఒక్కొక్క వారం. ఎందుకని మనం సరి అవుతామని, ఆయన సారూప్యంలో మనం మారుతామని. అనాది కాల ప్రణాళికలో ఇవన్నీ లిఖించాడు ప్రియబిడ్డ. మన రక్త సంబంధి కూడా మొహం తప్పించుకోకూడదు. మన రక్త సంబంధి కూడా ఏదైనా అడిగినప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు 100 అడిగినప్పుడు 50 ఏంటే 90. మన రక్త సంబంధి కూడా మొహం తప్పించుకోకూడదు. బీదలో కూడా మనం మొహం చాటు చేసుకోకూడదు. అది పాపం అంట. ఇచ్చేవారికి మనం స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు మనం ఏం చేయాలండి? మనము ఏం చేయాలి? స్వస్థత మన శీఘ్రంగా రావాలంటే మన బీదవాడికి ఇచ్చేవారిగా ఉండాలి. బీదవాడిని మనం ప్రేమించేవారిగా ఉండాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు నీకు స్వస్థత శీఘ్రముగా లభించు. నీ తల మీదకి దేవునిలో శీఘ్రముగా నిలిచి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం, వాక్యం చదువుదాం. మలాకి 3:10. మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోకి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నాడండి? నా మందిర నిధిలోకి ఆహారం ఉన్నట్లు. ఆయన మందిర నిధిలో ఆహారం ఉండాలి. ఆహారం అంటే బీదలకు మనం వారం ఆహారం పెట్టాలి. మనం సంపాదించిన సంపాదనలో దేవునికి ఇవ్వాలి. అప్పుడు నీకేముంది తెలుసా? దేవుళ్ళు కుమ్మరించబడతాయి. నువ్వు ఇచ్చి దేవుని శోధించిన యెడల దేవునికి ఇచ్చి మనం శోధించాలి. దేవునికి ఇచ్చి మనం శోధించినప్పుడు ఆకాశపు వాకిళ్ళు పట్టజాలనంత విస్తారమైన దేవుల్లో నీపై కుమ్మరించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలిసిన సహోదరులు పెద్దవాళ్ళే ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి గవర్నమెంట్ జాబే మంచి శాలరీ వస్తుంది. వాళ్ళు ఎంత ఇస్తారు తెలుసా? కవర్లో పెట్టి 70,000 ఎంత ఇవ్వాలి అన్న? 10 రూపాయలకి ఎంత ఇవ్వాలని దశబాబా 7,000 ఇవ్వాలి. 7,000 కంపల్సరీ ఇవ్వాలి. ఎవరు ఇట్లా 100 రూపాయలు కవర్లో పెట్టి 100-200 అందరితో పాటు వచ్చి ప్రార్థన ఏమెంతో ఎత్తున్నారని అనుకుంటారు కదా. నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే నీకు దేవుల్లో స్వస్థత శీఘ్రంగా వచ్చింది. నమ్మకంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఏమన్నాడు? నా సన్నిధిలోకి ఆహారం ఉన్నట్లు 10వ భాగమును నా సన్నిధిలో తీసుకురా. నువ్వు నా 10వ భాగం ప్రతిష్టాత్మను దొంగిలిస్తే ఏమంటాడు? మళ్ళా నీవు శాపగ్రస్తులే ఉంటావు. పై చదువు 9 చదువు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలించుతున్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించుతామని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను చాలు. ఎవరున్నాడని చదువు, కింద కూడా చదువు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుతూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులే ఉన్నారు. చూడండి, శాపం
శాపం ఎలా తెచ్చుకుంటాం తెలుసా? మనం వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం నడుచుకోకపోబట్టి శాపం తెచ్చుకుంటాం. ప్రియుడా, నా మందిరములో ఆహారం ఉన్నట్లు ఎవరైనా సరే నా మందిరములో ఆహారం ఉన్నట్లు నువ్వు నా సన్నిధికి తీసుకురా, నా నిధిలో తీసుకురామన్నాడు. ఆయన నిధి, ఆయన సన్నిధిలో ఏమున్నాయండి? సంతోషము, ఆనందము, ఆరోగ్యం ఉంది. ఆయన నిధిలో తీసుకొచ్చి నువ్వు సంతోషంగా నువ్వు ఇచ్చినప్పుడు నీకు స్వస్థత శీఘ్రముగా దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. అందుకనే నా యొక్క 10 స్థాపనలో 10వ భాగం 10 స్థాపనలో నువ్వు దొంగిలించుతూనే ఉన్నావు, నువ్వు దొంగిలించుతూనే ఉన్నావు. అందుకనే నువ్వు శాపగ్రస్తులుగా ఉంటున్నావు. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంత స్పష్టంగా దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడని. హెచ్చరికది. మనము ఆయనది దొంగిలించకూడదు. ఆయన కూడా మనం దొంగిలిస్తే మనకి ఎక్కడని ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు ఎలా జరుగుతాయి చెప్పండి? ఆయన ఇచ్చింది మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి ఇవ్వాలి. మనం తినాలి ప్రియబిడ్డ. అప్పుడు నువ్వు దీవెనకరంగా ఉంటావు. నీ పిండి పిసుకు తొట్ట ఆశీర్వించబడింది. నీ యొక్క తలపైన ఆకాశము వర్షాన్ని ఇచ్చింది, నీ యొక్క కాళ్ళ కింద భూమి పంటనిచ్చింది. అప్పుడు నువ్వు వాక్యానుసారంగా ఆజ్ఞ ప్రకారం నడుచుకోకపోతే ఆకాశం ఇనువలే ఉంటుందంట, ఆకాశము ఇనువలే ఉంటుందంట, భూమి ఇత్తడి వలె ఉంటుందంట. ప్రియబిడ్డ, మనం ఆకాశం నుంచి వర్షం మనం కురియాలి. ఆకాశం నుంచి ఆశీర్వాదాలు మన తలపై రావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి మనం ఇచ్చి నమ్మకంగా ఉండాలి. ఆయన దేవుని పొందుకోవాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకనే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడే కానీ మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. నేను మాట తప్పిపోతున్నావు కానీ దేవుని పొందుకోలేక తప్పిపోతున్నావు, ఆశీర్వాదాలు పొందుకోలేక తప్పిపోతున్నావు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడే కానీ మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, మాట ఇచ్చి తప్పే నరుడు కాదు. ఆయన నేను మీలాగా నరుడు కాదు, మీలాగా మానవుడు కాదు. నేను మాట ఇచ్చానంటే నెరవేరుస్తా, నేను మాట ఇచ్చానంటే నేను నెరవేరుస్తా మీ పట్లని దేవుడు వాక్యం సరుస్తుంది. బిడ్డ చదువుదాం. సంఖ్యాకాండము 23, సంఖ్యాకాండము 23 19వ కీర్తన చివరి వచనం పైన చదవమ్మా. 139వ కీర్తన దావీదు పరీక్షించుకున్నాడు. 139వ కీర్తన పైన వచనం, చివరి వచనం పైన ఉంటుంది. పరిశీలించి తెలుసుకోయా, నా ప్రవర్తన అధికారిని చెప్పుకుంటానయ్యా. నా ప్రవర్తన నీ మందిరంలో నిర్ధారహితులుగా ఉండాలయ్యా. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కానీ మానవుడు కాదయ్యా, నువ్వు నరుడు కాదా. మేము ఎన్నో మార్లు మాట తప్పిపోతున్నావయ్యా, అనురా రైతునవయ్యా. తల్లిదండ్రులుగా అవిధేయులుగా ఉన్నాం తండ్రి, మమ్మల్ని క్షమించాయా తండ్రి. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నువ్వు మాట ఇచ్చి నిబంధనలు స్థాపించిన దేవుడు. నువ్వు నరుడు కాదు, మానవుడు కాదు, శరీరధారిగా దేవుడు ఈ లోకానికి వచ్చి మమ్మల్ని అందరూ రక్షించిన పనికి వచ్చింది దేవుడు అయ్యా. మేము శరీరంలో ఉన్నాయినా మేము మాట తప్పిపోతున్నామయ్యా, మమ్మల్ని క్షమించాయా. మేము వ్యాధి బాధల్లో శాపగ్రస్తులుగా ఉంటామంటే అయ్యా మేము తప్పిపోతున్నామయ్యా, మేము ఆజ్ఞలు తప్పిపోతున్నామని క్షమించాయా. నీ సాధింపులో మేము మారాలయ్యా, దినదిన మేము మారాలయ్యా. మేము మాట తప్పిన వారిగా ఉండాలయ్యా తండ్రి. అయ్యా నువ్వు మాట తప్పలేదయ్యా, నువ్వు మాట తప్పని దేవుడు. నువ్వు నిబంధన చేసావు, అబ్రాహాము పట్ల, శారా పట్ల నిబంధన చేసావు. ముసలిదానినైనా నన్ను నా పట్ల ఈ యొక్క వాగ్దానం నెరవేరుతా అని ఆశ్చర్యపోయింది. చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. ఎందుకు వాగ్దానం చేశారు తెలుసా? మమ్మరేమనేస్తుంది, వన వృక్షము దగ్గర ఎండలా వచ్చారు. వారు దేవదూతలను తెలియక నరులని వారికి ఆతిథ్యం ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఆశ్రయించబడ్డారు, దీవించబడ్డారు. ప్రియబిడ్డ, ఆతిథ్యం ఇచ్చి అబ్రాహాము గుడారం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి నీళ్ళు ఇచ్చారు. అన్నా కాళ్ళకి నీళ్ళు ఎందుకు ఇస్తారన్నా?
మన బంధువులు వచ్చిన కాళ్ళకి నీళ్ళు ఇస్తాం కదా, ఎలా ఇస్తావాక? ఎందుకు ఇస్తాం చెప్పండి? కొంత ఆతిథ్యం చేస్తాం కదా, అప్పుడు వాడు అప్సెస్ తీసుకున్నారు. తీసుకొని అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా మీరు ఆహారం తినాలయ్యా, భుజించాలి అని పరుగున వెళ్ళాడు. బంధ దగ్గరికి వెళ్ళాడు, క్రోవిన దూడం తీసుకొచ్చాడు, పాలు పెరుగు వెన్న తెచ్చాడు, ఇచ్చాడు. సంతృప్తికరంగా తిన్నారు, సంతోషకరంగా తిన్నారు, ఆతిథ్యం ఇచ్చారండి. వారి నోట్లో ఏముందో తెలుసా? దీవెనల ఆశీర్వాదాలు ఉంటాయి తెలుసా? ఆతిథ్యం ఇచ్చే మంచి మనసు ఉండాలి మనకి. నువ్వు దీవెన పొందాలంటే, మంచి బహుమానం పొందాలంటే ఆతిథ్యం ఇచ్చేదానిగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చేవాడిగానే ఉండాలి. ప్రేమిడ ఆయన సారూప్యంలో మారాలి. ఎండ వేరేటప్పుడు నంబరేడి గుడారం దగ్గరికి వచ్చినప్పుడు వారికి అవసరం తీర్చినప్పుడు చూడండి, మనం కూడా ఎండలో వచ్చి ఎండలో నుంచి మనం నీడకు పోయిన తర్వాత వాళ్ళు నీళ్ళు ఇస్తే, బా ఎంత మంచి నీళ్ళు ఇచ్చామని వాళ్ళని మనం ఎంత మనసులో వాళ్ళని కోరుకుంటామండి. అలాగనే మీరు కూడా వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, ఆతిథ్యం ఇచ్చారు, శ్రేష్టమైన ఆహారం పెట్టారు. ఆహారం పెట్టిన తర్వాత అప్పుడు అంటారు శారమకి ఏంటి? ముసలితనము. మరుసటి ఈ కాలంలో నేను మరలా వస్తాం. మరుసటి ఈ కాలం మరలా వస్తాము. ఏ కాలం అండి? చలికాలం. ఇదే కాలం అనుకుందా? మరలా ఇదే కాలానికి వస్తాము. నీ యొక్క కవిటిలో, నీ బడిలో కుమారుని నువ్వు కంటావు అని వాగ్దానం చేస్తే శారమేంది? నేను స్త్రీ ధర్మం లేదా నాలో? నేను నా భర్తను సంతోష పెడతానా? స్త్రీ ధర్మం ఉడిగిపోయింది ఆమెకి. స్త్రీ ధర్మం లేదు, ఇక భర్తను సంతోషపెట్టే ధర్మం లేదు ఆమెకి. ముసలి ధర్మంలో ఉంది. వాళ్ళు అంటారు, ఏమంటారు? నీవు మరుసటి కాలమున నీ కుమారుడు పుడతాడు నీ గర్భమున. ఈ కాలంలో మనలో వచ్చే కాలమున వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పాడా? వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పలేదు. మాట తప్పని దేవుడు. ఆయన ఈ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన మానవుడు కాదు, నరుడు కాదు. మన మాట తప్పిపోయే వారిగా ఉంటాం బిడ్డ. ఎన్నో మార్లు మన మాట తప్పిపోయాం. మనం దేవుని యొక్క దశభాగాన్ని దొంగిలిస్తూనే ఉన్నాం. దేవుని ఆజ్ఞలు మనం తప్పిపోతూనే ఉన్నాం. దేవుని ఆజ్ఞలు మనం మీరుతూనే ఉన్నాం. దేవుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాం. ఆయన సారూప్యంలో మనం నేను మారాలి. ఆయన సారూప్యం మనం కలిగి ఉండాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. శారమని అంటాడు, ఏమని? మనుషుల సంవత్సరానికి నీవు కుమారుడికి అంటావు అన్నప్పుడు ఆమంటుంది, నేను వృద్ధురాలనేనా? నేను ప్రసవించదునా? శారా అంటే యెహోవా అంటాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తమును ఆయనదే. సృష్టి యావత్తు ఆయనదే. సర్వభూమికి మహారాజు ఆయనదే. ఆయనకి సమస్తము సాధ్యమే. అప్పుడు శారాకు కుమారుడు కలిగినాను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నేను నవ్వుతాను. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రాహామును దాసిదనా అన్నాడు. మనుషుడి కాలానికి నువ్వు నీ కౌగిటిలో కుమారుని కంటావని చెప్పి వాగ్దానం చేసిపోయారు. వాగ్దానం చేసిపోయిన తర్వాత శారమ నెలల నిండినే కుమారుని జన్మించింది. జన్మించిన తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు అనగా నవ్వుట అని అర్థం. అవి నవ్వింది కాబట్టి గౌరవం సాటిన నవ్వుట అని అర్థం. మరి శారమ వృతాపంలో ఉండగా దీవెన ఆశీర్వాదం ఎలా పొందుతుంది చెప్పండి? మంచి ఆతిథ్యం ఇచ్చిందమ్మా. క్రూమిన తోడను మాంసం పెట్టింది. వారు ఎవరో తెలుసా? దేవదూతలు వచ్చారు వారి ఇంటికి. అందుకని ఈరోజు యాజకులు, దేవుని దాసులు, వారు నిత్యము మన పాదాలు అడుగులు మన గృహాలు అడుగు పెట్టినప్పుడు వారి పాదాలు సుందరంగా ఉంటాయి. వారి చేత ప్రార్థన చేయించుకోవాలి. ప్రియబిడ్డ, ఇజ్రాయెల్ ప్రజలు తప్పిపోవడానికి కారణం తెలుసా? నిర్లక్ష్యమే. వారు నేను విజయవాడ వెళ్ళానండి, దేవుని నమ్ముకొని ఉన్నాడు. వాళ్ళు అయ్యారు నాలుగులని ప్రార్థన చేయండి అని ఒక కుటుంబం అడిగారు. తత్మా కుటుంబాలు ప్రార్థన చేయమని అడగలేదండి. చూడండి ఎంత నిర్లక్ష్యము.
ఎంత నిర్లక్ష్యం! దేవుని నోట నుంచి, దేవుని దాసులు నోట ఏం దాచిపెడతా తెలుసా? మేలు శుభములు దాచిపెడతాడు. ఆ మాట అడగలేదు. ఎంత బాధ ఉంటుందో తెలుసా? నేను ఇక ప్రార్థన చేస్తాను అన్నమ్మని పిలుస్తున్నా. ప్రార్థన చేస్తాను. ప్రార్థన అంటే అశ్రద్ధే, దేవుని మందిరం అంటే అశ్రద్ధే, దేవునికి ఇచ్చుకులో అశ్రద్ధే. ఇలా అశ్రద్ధ చేస్తే ఎంత శాపము, ఎంత పాపము, ఎంత పాపం తెలుసా? ఎంత పాపం. కాబట్టి మనం ఆయన సన్నిధిలో మనం ఎలాగా భయభక్తులు కలిగి నిందారహితులుగా నడుచుకోవాలి. హల్లెలూయా. నువ్వు నేను దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఊజు దేశంలో ఎవరు ఉండాలండి? యోబు దేవుని యందు భయభక్తులు కలిగి, చదువు మొదటి వచ్చిన యోబు 1:1 నడుచుకోవాలి. భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు దీవుల్లో ఆశలు మన మీదకి ఆల్టర్నేట్గా అయ్యే వస్తాయి. ఈ యొక్క యోబు ఎలా ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నమ్మకంగా ఉంటారు. కాబట్టి ఆయన ఆశ్రయించబడ్డాడు. వెర్రలు, గొడ్డలు, దాసీలు ఆశ్రయించబడ్డాడు. ప్రియబిడ్డ, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేను భయం లేని భక్తి మనం చేయకూడదు. భయభక్తులు కలిగి ఉండాలి. మనము ఎన్నిసార్లు వింటున్నా, ఎన్ని రోజులు వింటున్నా, మనము చెవిటి పాము వినినట్టుగా ఉండకూడదు. మనం చదువుదాం. చెవిటి పాము విన్నట్టుగా 50 కీర్తన చెవిటి పాముల వాక్యానుసారంగా గ్రహించి వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యమును విని వాక్యాన్ని విడిచిపెట్టేవాడిని ఏమన్నా తెలుసా? చెవిటి పాములు మనమే పాములు. దినమెల్లా ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు నశించి మమ్మల్ని వెదిగి రక్షించిన యేసయ్య, నిత్యరాజ్యానికి వారసులుగా చేసిన యేసయ్య. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. విన్న వాక్యం ప్రకారం నడుచుకోవాలి. విన్న వాక్యం ప్రకారం మనం బ్రతికితే దేవుడు మన యందు ఆనందించి సంతోషిస్తాడు. ప్రియబిడ్డ, నువ్వు నీ యొక్క తలలపైన దీవెనల వర్షం కుమ్మరిస్తాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. దేవుడు అనాది కాల ప్రణాళికలో లోకరక్షణ పట్ల వాగ్దానం చేశాడు. మరియమ్మ తల్లి, అమ్మా నీ గర్భంలో ఒక శిశువు పుడతాడు, అతని పేరు యేసు అని పెడతావు అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు మరియమ్మ భయపడిపోయింది. అయ్యో, నేను పురుషుడు ఎరగని దాన్ని, నాకు వివాహము కాలేదే, ఇదేమిటని ఆమె భయపడిపోయింది. వాగ్దానం చేశాడు, ప్రజల పాపం నుంచి విడిపిస్తాను నేను. ఆయన రక్షకుడు, యేసు రక్షకుడు. పాపములు విడిపించి నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడు ఆయనని వాగ్దానం చేశాడు. ఎవరి ద్వారా? గాబ్రియేలు దేవదూత ద్వారా వాగ్దానం చేశాడు. ఆమె ఆశ్రయించబడి చదువు. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 34 చదువు. 34 ఆయన కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదువు. ఆయన తన యొక్క ప్రజల పాపము నుంచి విడిపిస్తాడని గాబ్రియేలు దేవదూత మాట్లాడింది. స్పష్టంగా వాగ్దానం చేసింది. వాగ్దానం నెరవేర్చబడింది. ఆయన తన యొక్క ప్రజల పాపాల నుంచి విడిపించాడు. రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆమె ఏమన్నారు తెలుసా? స్త్రీలలో నీవు ఆశ్రయించబడిన దాన్ని. చదువు 50 వచ్చిన లోకం 1:50. స్త్రీలలో 40 చదువు. స్త్రీలలో నీవు ఆశ్రయించబడిన దానము, నీ గర్భఫలము ఆశ్రయించబడును. హల్లెలూయా. స్త్రీలలో నీవు ఆశ్రయించబడిన దానము, నీ గర్భఫలము ఆశ్రయించబడును. హల్లెలూయా. ఆశ్రయించబడాలంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ప్రియబిడ్డ, నీవు నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
దేవునికి విధేయత చూపించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, నమ్మకంగా నువ్వు అన్ని కూడా దేవునికి చెల్లించాలి. అప్పుడు నీవు ఆశ్రయించబడతావు. పిండి పిసుకుతుంటే ఆశ్రయించబడింది, నీ పొలం ఆశ్రయించబడింది, నీ యొక్క మందలు ఆశ్రయించబడతాయి, నీ గర్భఫలం ఆశ్రయించబడింది. ప్రియబిడ్డ, హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతనముగా వివాహమైన ఈ స్త్రీలలో ఉన్న బిడ్డ ఆశ్రయించబడును గాక. మరి మొత్తలు ఎలాగ ఆశ్రయించబడ్డా అలాగా బిడ్డ ఆశ్రయించబడును గాక. గర్భఫలం ఇచ్చిన బిడ్డ, ఆ బిడ్డ కూడా మంచి బహుమానము దేవుడిచ్చి ఆశ్రయించబడును గాక. గర్భఫలాలు ఇచ్చిన ఇక్కడ కూడిన స్త్రీలలో ఆశ్రయించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, ఆది జీవించే వారిగా ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి, యథార్థంగా ప్రవర్తించాలి. అప్పుడు నీకు ఏ రోగము నీకు రాదు, ఏ భయము నీకు రాదు. నువ్వు న్యాయంగా నడుచుకో, నమ్మకంగా ఉండు. మెండేరు దేవులు నీ తలపై కొమ్మరించబడతాయి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏం కాదు మనకి. ఆ బాధల నుంచి నీతిమంతులకి 7 బాధలు కలిగిన వాటిలో నుంచి ఏమన్నాడు? నా ప్రార్థన చేశాను. క్రైస్తవుడు అనబడిన వారు శ్రమ ఉండాలండి. శ్రమ ఉంటేనే మనం సువర్ణంగా మారుతాం. రేపు యుగయుగాలు ఆయనతో మనం కలిసి జీవిస్తాం. హల్లెలూయా. శ్రమలు లేకుండా క్రైస్తవుడు కాదు. శ్రమలు అనుభవించినాడే క్రైస్తవులు. శ్రమ అనుభవించాలి. ఎవరు దేశించినా, ఎవరు ప్రేమించినా, ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు ఆదరించకపోయినా దేవుడు నన్ను ఆదరిస్తాడు ప్రియబిడ్డ. అంతేగాని వారు నన్ను ఎందుకు ఆదరించలేదు, వారు ఎందుకు నన్ను ప్రేమించలేదు, కృంగిపోవాల్సిన భయపడలేదు. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనకి విరోధి ఎవరు లేరు. మనకి విరోధులు. దేవుడు మన పక్షంలో ఉన్న కార్యాలు జరిగిస్తాడు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఈరోజు అంశం ఏందమ్మా? ఈరోజు అంశం దేవుని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎలా ప్రార్థన విజ్ఞాపన చేయాలి, న్యాయంగా నడుచుకోవాలి, యథార్థంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఈ 5 గుణ లక్షణాలు మనలో అవలంబించుకుంటే స్వస్థత శీఘ్రంగా వచ్చింది. నీకు వేదన కనికరించాలి, స్వస్థత శీఘ్రంగా వచ్చింది. నీకు దేవుని కుమరించబడతాయి. హల్లెలూయా. నేను దేవుని నమ్ముకున్నానే, నాకు దేవుని ఎందుకు రావట్లేదు? దేవుని నమ్ముకున్న వాళ్ళు బాగుండారు, వాళ్ళే బాగుండారు. అస్సలుగా ఆ మాట రాకూడదు ఎవరినైనా సరే. మా అబ్బాయి కూడా ఒకసారి కూడా సిక్ అయినప్పుడు నాకేంటంది, అన్నింటిలో నమ్మకం ఉందా? దేవుని పొందుకుందాం, దేవుని ఇద్దాం, శోధిద్దాం, మెండైన దేవుని పొందుకుందాం. హల్లెలూయా. దేవుడి విన్న వాక్యం అంతా కూడా మన హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.